ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు దయచేసిన ఈ మంచి అవకాశం బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కేవలము ఆ పరిశుద్ధమైన దేవునికి మాత్రమే చెల్లును గాక. మనము నిన్నటి నుంచి ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆ సిరీస్ ఏమిటంటే విశ్వాసికి శ్రమలు వచ్చినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఆలకించాలి, లేకపోతే విశ్వాసికి శ్రమలు వచ్చినప్పుడు దానికి మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే అంశాన్ని మనము ప్రారంభించాము. అందులో నిన్నటి దినాన మొదటి భాగం మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు మనందరి జీవితాల్లో కొన్నిసార్లు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడంటే, దేవుడు మన జీవితాల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన కొన్నిసార్లు ఆ శ్రమను అనుమతించి తన ద్వారా మనము పొందుకున్న వాగ్దానాలు నెరవేర్చబడాలని దేవుడు శ్రమలను మన జీవితంలో అనుభవిస్తాడని నేర్చుకున్నాము. ఈ రోజున రెండవ అంశముగా అదే భాగంలో దేవుడు మన జీవితాలు ఎందుకు శ్రమను అనుమతిస్తాడో ఇంకొక మాటను చూద్దాము. దాని గురించి మనం ఏ రిఫరెన్స్ చూద్దామంటే, అపోస్టల్ పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. 2 Corinthians chapter 1 verses 4. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. కాబట్టి ఈ రోజున రెండవ భాగంగా మనం ఏమి నేర్చుకోవాలంటే, లేకపోతే దేవుడు మన జీవితాల్లో ఎందుకు శ్రమలను అనుమతిస్తాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ పత్రికను రాస్తూ శ్రమల గురించిన ఒక మాటను వ్రాసాడు. అందులో 4వ వచనం ఉన్నది కదా, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఈ రోజున రెండవ భాగంగా మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుడు మన జీవితాల్లో శ్రమను ఎందుకు అనుమతిస్తాడంటే, ఇక్కడ చూసాం కదా, అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధన గ్రంథంలో ఎంతో సువార్త పరిచర్య చేసిన ఒక సువార్తికి మన అందరికీ కూడా తెలుసు. ఎన్నో వ్యక్తులకు ఆయన పత్రికలు రాశారు, ఎన్నో సంఘాలకు ఆయన పత్రికలు రాశారు. అంత మాత్రమే చెరసాల్లో అనేకమైన ఆ శ్రమల జీవితాన్ని అనుభవించడం, ఇంకా అనేక రకాలైన శ్రమల గుండా కూడా పౌలు గారు తన సువార్త పరిచర్యలో పొందుకోవడం అనేది జరిగింది. కాబట్టి తన అనుభవాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ కొరింథీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఏమని చెబుతున్నాడంటే, మాకు కూడా శ్రమలు వచ్చాయి. అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనం ఉంటుంది కదా, సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమన నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారం వలన కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచకుండునట్లు మరణ మగుదుమను నిశ్చయం మా మట్టుకు మాకు కలుగును. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును అని అపోస్తలుడైన పౌలు గారు ఆ 2వ కొరింథీ పత్రిక ఆ 8 నుంచి 10 వచనాలు ఏమని చెప్తున్నారు. మేము స్వార్థ పరిచర్య చేస్తున్నప్పుడు, మేము ఆసియాలో ఉన్నప్పుడు మాకు అనేకమైన కష్టాలు వచ్చి అనేకమైన ఇబ్బందులు వచ్చాయి. ఒక గొప్ప ఉపద్రవం మాకు వచ్చింది. ఆ ఉపద్రవం ఎటువంటిదంటే, మేము మరణమైపోతాము, మేము ఇంకా జీవించము, మేము ఇంకా సజీవులుగా ఉండము అన్న పరిస్థితుల్లో మేము వెళ్ళిపోయాము. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మాకు ఒక గొప్ప విడుదల దయచేశాడు. ఆ మరణం నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు. మాకు దేవుని యందే నమ్మకం ఉన్నది, కానీ మా మీద మాకు ఇంకా నమ్మకం లేదు. అటువంటి నమ్మకం మేము దేవుని మీద పెట్టుకున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఆ శ్రమల నుంచి తప్పించాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన సువార్త పరిచర్యలో తనకు వచ్చిన శ్రమను గురించి వివరిస్తూ ఇక్కడ ఈ మాటలు చెబుతున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటే నా ప్రియమైన సహోదరుడా, అపోస్తలుడైన పౌలు గారికి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నా జీవితాల్లో శ్రమలు వస్తున్నాయి, లేకపోతే శ్రమల గుండా వెళుతున్నాము. ఆ మాటను బట్టి నేను ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలంటే, లేకపోతే ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరుడా, శ్రమల గుండా నువ్వు వెళుతూ ఉన్నట్లయితే ఒకటే దేవుడు ఈ రోజున చెబుతున్నాడు. ఆనాడు ఆ మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు విడిపించి ఆదరణ ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఎటువంటి శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడిస్తున్న ఒక వాగ్దానము, లేకపోతే దేవుడు నాకు ఇస్తున్న ఒక ఆత్మీయమైన సత్యం ఏమిటంటే, దేవుడు అంటే మా ప్రతి శ్రమల్లోంచి, మన యొక్క ప్రతి శ్రమల్లో నుంచి ఆయన మనకు ఆదరణ కలిగించి మనల్ని విడిపిస్తాడు అని ఈ రోజున దేవుడు ఈ మాటలు మన ముందు పెడుతున్నాడు. కాబట్టి ఈ రోజున ఎటువంటి శ్రమల గుండా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవునికి నీ యొక్క శ్రమ తెలుసు, నా యొక్క శ్రమ తెలుసు. వాక్యం ఏమిటంటే మనందరి యొక్క శ్రమలు దేవునికి తెలుసు.
కానీ ఈరోజు నువ్వేమి జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఇటువంటి శ్రమల్లో దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు, కానీ ఆ శ్రమల్లో మనకు ఆదరణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ శ్రమల్లో మనం తప్పించే దేవుడిగా ఉన్నాడు. ఆ శ్రమల నుంచి మనకి విడుదలనిచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆ శ్రమల్లో నుంచి మనకు జయమునిచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆ శ్రమల్లో నుంచి విడిపించి దేవుని కొరకు సాక్షిగా నిలవబెట్టే ఒక గొప్ప భాగ్యాన్ని నీకు నాకు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు గుర్తెరిగి, ఆ శ్రమల్లో నీవు నేను ఏమి చేయాలంటే ఈ శ్రమల నుంచి విడిపించగలిగిన దేవుడిని నేను కలిగి ఉన్నాము, ఆ దేవుడు నన్ను విడిపిస్తాడు అని ఒక దృఢ విశ్వాసంతో నీవు నేను కూడా ముందుకు కొనసాగుతాడు. ఒక మాటను చూద్దాము. యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 51వ అధ్యాయం మనం చూసిన అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. 51వ అధ్యాయము 12వ వచనంలో మనం ఒక మాటను చూడొచ్చు కదా. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడు. ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడి గురించి ఒక మాటను చెబుతున్నారు. అదేంటంటే నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను. అంటే మన శ్రమల్లో మనం ఓదార్చేవారు ఎవరంటే దేవుడు మాత్రమే ఓదార్చగలడు. మన శ్రమల్లో మనం ఎవరు విడిపించగలరంటే దేవుడు మాత్రం మనం విడిపించగలడు. మన శ్రమల్లో నుంచి మనకు జయాన్ని ఎవరు ఇవ్వగలరంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అదే యెషయా ప్రవక్త 66వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది కదా. 66వ అధ్యాయం 13వ వచనం, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. కాబట్టి ఈ రోజున ఈ మాటలను బట్టి ధైర్యంగా ఉందాం, ఈ మాటను బట్టి బలంగా ఉందాం, ఈ మాటను బట్టి కృంగిపోకుండా మనం దేవుని కొరకు నిలబడదాం. అదేమిటంటే నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనల్ని ఆదరించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం ఓదార్చే దేవుడు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని గుర్తెరిగి ఈరోజు నీవు నేను కూడా ఆ శ్రమల్లో ఇటువంటి విశ్వాసాన్ని కనుపరిచే వారంగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, శ్రమలు వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితం వెనకకు వెళ్ళిపోకుండా, ఈ శ్రమల్లో నాకు తోడుగా ఉండే దేవుడు నాకు తోడుగున్నాడు, ఈ శ్రమల్లో నన్ను ఆదరించే దేవుడు నాకు తోడుగున్నాడు, ఈ శ్రమల్లో నుంచి నన్ను విడిపించేది తోడుగా ఉన్నాడని ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు, దేవుని తట్టు తిరిగే వారంగా నీవు నేను కూడా ఉండాలని దేవుడు ఈ రోజున ఈ మాటలు మన ముందు పెడుతుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు ఉన్న ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నా జీవితంలో శ్రమలు సంభవిస్తున్నట్లయితే, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నట్లయితే ఒకటే ధైర్యం గుండు, ప్రతి శ్రమల్లో నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కూడా ఆదరిస్తాడు, విడిపిస్తాడు. అక్కడ పౌలు గారు చెప్తున్నారు, మరణం అయిపోతామా అనుకున్నాము, ఇంకా మాకు ఎటువంటి చాయిస్ లేదని అనుకున్నాము, కానీ దేవుడు మమ్ములను అటువంటి పరిస్థితి నుంచి విడిపించాడు అని చెబుతూ తన జీవిత అనుభవాల్లో నుంచి ఉన్న ఆ శ్రమలను మనకు గుర్తు చేస్తూ ఏమని చెబుతున్నాడంటే, మన శ్రమల్లో మనం ఓదార్చే దేవుడు మన తోడుగా ఉన్నాడు, మన శ్రమల్లో మనకు తోడుగా ఉండే దేవుడు తోడుగా ఉన్నాడు అని గుర్తెరిగి ఈరోజు నీవు నేను ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలంటే, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుడి వైపు తిరుగుదాము. ఆ దేవుడి వైపు తిరిగినప్పుడు ఆయన వైపు తిరిగిన ఎవరిని కూడా ఆయన అలక్ష్యం చేయడు, ఆయన వైపు తిరిగిన ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయడు. కానీ మన మొరలను విని, మన శ్రమల్లో ఉన్న విజ్ఞాపన చేస్తున్న ప్రార్థనలు విని ఆయన మనం ఓదార్చి, ఆయన మనం ఆదరించి ఆ శ్రమల్లో నుంచి ఆయన మనం విడిపిస్తాడు గుర్తెరిగి అటువంటి విశ్వాసంతో నీవు నిన్ను కూడా ముందుకు కొనసాగుదాము. అటువంటి కృపను ఈ మాటలు వింటే మనందరికీ కూడా దేవుడు ఈ యొక్క సమయం అనుగ్రహించును గాక. ఆమేన్.